ప్రియా వాయిస్ వల్ల ప్రియాకి నెగిటివ్ అవుతుంది అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇంటర్వ్యూస్లో చెప్తున్నారు. నేను చూసిన అస్సలు కాదు. బ్యూటిఫుల్ వాయిస్. నాకు ప్రియా వాయిస్ అంటే చాలా ఇష్టం. నేను ఇమిటేట్ చేయగలుగుతున్నాను కాబట్టి చేస్తున్నాను, కానీ ప్రియా వాయిస్ వల్ల నెగిటివ్ అవుతుంది అని అనుకునేటోళ్ళు చాలా తప్పు. ప్రియా మాట్లాడుతున్నప్పుడు శ్రీజ వచ్చి చేరడం వల్ల ప్రియా శ్రీజాల ఇద్దరి వాయిస్ తోటి ఇద్దరు కలిసి కంటిన్యూగా కీప్ ఆన్ షౌటింగ్ వల్ల నెగిటివ్ అవుతున్నారు. వాయిస్ కల్చర్ వల్లనో వాయిస్ మాడ్యులేషన్ వల్లనో కాదు. ఇది వాళ్ళ పేరెంట్స్కి ఈ బిట్ ఎవరైనా పంపించండి, ఎవరైనా దగ్గర ఉంటే కనుక పంపించండి. వాయిస్ మాడ్యులేషన్ వల్ల కానే కాదు. అదొక బ్యూటిఫుల్ వాయిస్. ఎంతోమంది హస్కీ వాయిస్ అంటుందని చాలామంది ఇష్టపడే వాయిస్. సినిమా ఆర్టిస్ట్ సత్య గారు ఉంటారు, లేడీ, ఆమె వాయిస్ కూడా ఇట్లనే ఉంటుంది. కొంచెం అది ఏమంటారు హస్కీ వాయిస్ అంటారు. ఈ వాయిస్ని చాలా ఇష్టపడేటోళ్ళు ఉంటారు. ప్రియా అయిపోతారు. ఈ ప్రియా తోటి జనాలందరికీ మైండ్ ఫ్రీజ్ అయిపోతుంది ఇద్దరు అరిచేసరికి. మనం ఏంది నల్లల కాడ ట్యాంకుల కాడ నీళ్ళ కాడ కొట్టాడుకునే పంచాయతీలు అవుతున్నాయి వీళ్ళిద్దరు కలిసినాక. ఘోరంగా అవుతుంది. ఆ పంచాయతీ వల్ల మంచిగా అనిపిస్తుంది. అది ఒకటి పాయింట్. పాయింట్ ఏంటంటే వీళ్ళకి నెగిటివిటీ రావడానికి ఇప్పుడు ప్రియాకి కానీ శ్రీజాకి కానీ ఇప్పుడు కామనర్స్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకుపోయి కిరీటం ఎక్కించి గది మీద ఎక్కి కూర్చుని పెట్టిన తర్వాత ఎట్లా బిహేవ్ చేస్తారు అనేదే టాస్క్ ఓనర్స్ టెనెంట్స్ అన్నప్పుడు. వీళ్ళు కొంచెం ఓవర్గా రియాక్ట్ అవ్వడం, ఓవర్గా థింక్ చేయడం, ఓవర్గా మొత్తం అన్నపూర్ణ స్టూడియోస్ సగం మాకే రాసిచ్చారు కాబట్టి మేము మొత్తం వెళ్తున్నాం అన్నట్టుగా బిహేవ్ చేయొద్దు. అక్కడనే అంటీ అంటున్నట్టు ముట్టినట్టు చూపించినట్టు కనిపించినట్టుగా అన్నీ ఉండాలి. అదే తెలివి. ఈరోజు కనుక సంజన గారికి ఆ లెటర్ని నేను తీసుకోను, ఇది సంజన గారికి కావాల్సింది వస్తుంది కాబట్టి నేను సాక్రిఫైస్ చేస్తున్నా అని ఉంటే కనుక అక్కడ నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఓటింగ్. కానీ అసలు నెక్స్ట్ పీక్స్లో పోయేది.